అటుకుల మసాలా బటన్ ఇడ్లీ. అటుకులు కాంబినేషన్లో ఒక మసాలా ఇడ్లీ, బటన్ ఇడ్లీ తయారు చేసుకోబోతున్నాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. అటుకుల మసాలా బటన్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, కారం పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్. అటుకుల మసాలా బటన్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో దీనికోసం మనం అటుకులు నానబెట్టుకుని రెడీగా పెట్టుకున్నామండి. సో ఈ అటుకులు మసాలా అసలు ఏంటి, దీని కథ ఏంటి అంటారా? బటన్ ఇడ్లీస్ అందరికీ తెలిసేలా ఉంటాయో, దాని విషయం పక్కన పెట్టేద్దాం. అటుకులతో మనం ఈరోజు ఇడ్లీ తయారు చేసుకోబోతున్నాం. ఎందుకు అటుకులు? అటుకుల యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, సో అటుకులు బేసిక్గా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. సో పిల్లలకు బేసిక్గా అందుకే చుడువ, అటుకులతో రకరకాల ఫుడ్స్ అవి ఇస్తూ ఉంటాం మనం. సో అటుకులు ఎవరికైనా కూడా గ్లూటెన్ ఫ్రీ యాక్చువల్గా. సో అటుకులతో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, కాకపోతే మరి ఎక్కువ షుగర్ లెవెల్స్ పెరగడం అట్లాంటివి ఏమీ ఉండవు. అండ్ జీర్ణక్రియను కూడా చాలా బాగా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా అటుకులు తినడం వల్ల మనకు కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. సో గుండె ఆరోగ్యానికి కూడా చాలా చాలా హ్యాపీ అనమాట. సో బేసిక్గా ఈజీగా జీర్ణం అవుతుంది, గ్లూటెన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, కాల్షియం లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది ఓవరాల్గా చూసుకుంటే అన్ని వయసుల వారికి చాలా హెల్ప్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ రొటీన్గా అటుకులతో చేసుకుంటే చాలా చప్పగా బ్లాండ్గా ఉంటుంది. అలా కాకుండా దీన్ని కాస్త మసాలా టింజ్తో చేసుకోబోతున్నాం అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఒక చిన్న బౌల్ తీసుకుందాం. ఫస్ట్ 1 కప్పు బొంబాయి రవ్వ, ఆ తర్వాత దానికి తగ్గట్టుగా కాస్త పెరుగు. ఇది ఇన్స్టెంట్గా చేసుకునేటువంటిది కాబట్టి దానికి తగ్గట్టుగా కాస్త పెరుగు కూడా వేసేసుకుంటున్నాం. ఇది ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. ఇది మనం ఫస్ట్ చేసేటువంటి పని. సో దీంట్లో మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుందాం. ఎంత వాటర్ పోసినా కూడా మనకు రవ్వ కదండి, తొందరగా మనకి పట్టేస్తుంది అది. ఇది ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు నానిందనుకోండి, అప్పుడు మనం వేరే స్టెప్లోకి వెళ్ళొచ్చు. సో ఈ 5 నుంచి 10 నిమిషాల వరకు మనం ఏం చేయాలి? ఖాళీగా ఉండం కదా. సో ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా ఏదైనా వంటలు చేసేటప్పుడు ఖాళీగా ఉండరు. సో చాలా వైజ్గా స్మార్ట్గా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి సో ఈ రవ్వ అలాగే పెరుగు మిశ్రమం కాసేపు నానేలోపు నానబెట్టుకున్న అటుకులు ఏవైతే ఉన్నాయో దీన్ని చక్కగా నీళ్లు అవసరం లేకుండా, ఏమాత్రం నీళ్లు పోయకుండా కూడా చక్కగా మెత్తగా, సాధ్యమైనంత వరకు మెత్తగా రుబ్బేసుకుందాం. ఆ తర్వాత అసలు మన ఇడ్లీ ప్రాసెస్ ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా అటుకులు రుబ్బేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా ఏమాత్రం వాటర్ లేకుండా మనం చక్కగా అటుకుల్ని రుబ్బేసుకున్నాం అనమాట మెత్తగా. సో ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే, ఇదిగోండి ఇక్కడ 5 నుంచి 10 నిమిషాల వరకు నాని చూసారా, ఒక చిన్న పేస్ట్ లాగా అయింది. కావాలంటే ఇందులో కొంచెం వాటర్ మిక్స్ చేసుకోవచ్చు, చూద్దాం. సో ఇప్పుడు దీన్ని, ఈ అటుకుల్ని చక్కగా ఇందులోకి వేసేసుకుందాం. ఇదొక్కసారి సో చక్కగా ఇలా మ్యాష్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. కొంచెం మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా కలుపుకుంటూ మనకి ఎక్కడ ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోవచ్చు. సో మన దగ్గర విస్క్ ఉంది కాబట్టి హ్యాపీగా విస్క్తో చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇందులో కాస్త చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. అంటే కారానికి తగ్గట్టుగా కొన్ని చిల్లీ ఫ్లేక్స్, కొంచెం ఉప్పు కూడా మిక్స్ చేసేసుకుందాం దీంట్లో. మళ్ళీ మనము వేరేగా ఒకటి చేస్తున్నాం మసాలా కోసం, అప్పుడు మళ్ళీ ఉప్పు వేసుకుంటాం కాబట్టి దీనికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుందాం. ఆ తర్వాత కాస్త కొత్తిమీర. సో ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని, ప్రస్తుతానికి మనము ఇడ్లీ పిండిని తయారు చేసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఇదిగోండి మన ఇడ్లీ పాత్ర కూడా రెడీగా ఉంది, అలాగే బటన్ ఇడ్లీ ప్లేట్ కూడా ఉంది. ఇప్పుడు దీంట్లో మనం ఫస్ట్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని నీళ్లు కొంచెం మనకు వేడయ్యే లోపు ఇలా చక్కగా ఫస్ట్ కాస్త గ్రీజింగ్ చేసుకుందాము బటన్ ఇడ్లీ ప్లేట్కి. ఇలా చక్కగా గ్రీజింగ్ చేసేసుకొని
మనం తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ పిండి ఏదైతే ఉందో చక్కగా మనం బటన్ ఇడ్లీస్ లాగా వేసేసుకుందాం. చిన్న స్పూన్ తీసుకుంటే బెటర్. సో ఈ విధంగా మనము అన్నిట్లో కూడా వేసేసుకుంటాం. సో దీంట్లో మనకు బటర్ ఇడ్లీ సైజెస్ కూడా ఉంటాయండి. దీని మీద కొంచెం ఎక్కువ సైజు ఉన్నటువంటి ఇడ్లీ పాత్ర కూడా దొరుకుతుంది. ఇంత చిన్నగా కాదు అనుకుంటే కనుక దీని నెక్స్ట్ సైజ్ కూడా ఉంటుంది మనకు. అది కూడా యాక్చువల్గా సింపుల్గా ఈజీగా ఉంటుంది. బటన్ ఇడ్లీస్ లాగానే ఉంటాయి. సో దీన్ని బటన్ ఇడ్లీస్ అనే కాదు, మీరు మామూలు ఇడ్లీ లాగా కూడా చేసుకోవచ్చు. కానీ బటన్ అంటే మసాలాని కొంచెం బటన్ ఇడ్లీస్తో చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే, సో దీన్ని చక్కగా ఈ ఇడ్లీ పాత్రలోకి పెట్టేసుకుందాం. పెట్టేసుకొని మూత పెట్టేద్దాం. ఒక 5 నుంచి 8 నిమిషాల వరకు మనం వెయిట్ చేసామనుకోండి, చక్కగా ఆవిరి మీద బటర్ ఇడ్లీస్ సూపర్గా రెడీ అయిపోతాయి అనమాట. సో మసాలా ప్రొసీజర్ చాలా ఈజీ అండి. అది 2 నిమిషాలు తయారు చేసేసుకోవచ్చు. సో ఇదేదో పెద్ద ప్రొసీజర్ అనుకోకండి, చాలా సింపుల్. ప్రస్తుతానికి మనం ఇడ్లీ పిండిని మాత్రమే రెడీ చేసుకున్నాం. మిగతాదంతా కూడా చాలా చాలా ఈజీ. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక 5 నిమిషాల వరకు మనం వెయిట్ చేద్దాం. సో ఒక 5 మినిట్స్ వెయిట్ చేసాం కాబట్టి చక్కగా ఆవిరి కూడా పోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఎస్, సో ఇడ్లీ కూడా అయిపోయిందండి. ఇదిగోండి ఇలా చక్కగా అంటుకోకుండా వచ్చేస్తుంది. సో జస్ట్ అలా తీసి పెట్టుకుందాం రెడీగా. సో కింద మన గ్రీజింగ్ చేసినందుకు ఇంకొంచెం ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది ఇలా యాస్టీస్గా తిన్నా కూడా బాగుంటుంది అఫ్కోర్స్. కాకపోతే ఇంకొంచెం దాన్ని రుచికరంగా చేయడానికి మా ప్రయత్నం అనమాట. ఓకే, ఈ విధంగా ఇడ్లీలు తీసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అసలైన ప్రాసెస్ ఏంటి అంటే ఈ పక్క ఇంకో పెనం పెట్టుకోవాలి రెడీగా. మనము దాన్ని వెలిగించేసుకుందాం. సో ఇప్పుడు మనము అటుకుల మసాలా బటన్ ఇడ్లీ అన్నాం. సో బటన్ ఇడ్లీ రెడీగా ఉంది, అటుకులతోనే చేసాము. మరి వేర్ ఈజ్ మసాలా? ఇప్పుడు వస్తుంది మసాలా. ఓకే, సో ఫస్ట్ కాస్త నూనె వేసేసుకుందాం. నూనె మనకు లైట్గా వేడెక్కిన తర్వాత ఇక్కడ మనం ఒక మసాలా మామూలుగా పోపులాగా తయారు చేసుకుంటున్నాం అనమాట. సో ఇది బాగుంటుందండి, అంటే రొటీన్కి భిన్నంగా ఉంటుంది. సో దీంట్లో మీకు కావాల్సిన మసాలాస్ ఏమైనా ఎక్స్ట్రాగా కావాలంటే కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆవాలు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, కొంచెం కారం, సో కొంచెం ఇక్కడ మీకు స్పైస్. ఓకే, సో స్పైస్ మీకు ఎంత కావాలి దాన్ని బట్టి మీరు చక్కగా కారం వేసేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త నువ్వులు చూసుకోండి, ఇది కూడా మీ క్వాంటిటీ తగ్గట్టుగా వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త ఆమ్చూర్ పౌడర్, ఆ తర్వాత కాస్త ఉప్పు కూడా లైట్గా వేసుకుందాం, ఎందుకంటే మనకి ఇడ్లీ పిండిలో కొంచెం వేసుకున్నాం కాబట్టి. సో ఇందులో కూడా కాస్త వేసుకుందాం. ఆ తర్వాత చివరిగా చేత్తో ఇలా నలుపుతూ కసూరి మేతి వేసేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాం. సో ప్రస్తుతానికి మనకు మసాలా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం తయారు చేసినటువంటి ఈ ఇడ్లీలు ఏవైతే ఉన్నాయో దీన్ని చక్కగా ఈ మసాలాకు వేసేసుకోవాలి. ఓకే, సూపర్. సో చూసారా, సో ఇడ్లీని చప్పటి ఫుడ్డు, పెద్ద టేస్ట్లెస్, మాకు ఇడ్లీ తిని బోర్ కొడుతోంది ఇలా అనుకున్న వాళ్ళందరికీ ఒక సూపర్ రెసిపీ అనమాట. ఇది ఒక 2 మినిట్స్ ఇలా వదిలేద్దామండి. మనం మసాలా తయారు చేసుకున్నాము, ఇడ్లీలు ఆల్రెడీ రెడీ చేసేసుకున్నాము, బటన్ ఇడ్లీస్. సో దాన్ని మనము ఈ మసాలాలో వేసేసుకున్నాం. ఇదిగోండి, సో చక్కగా నువ్వులు, కసూరి మేతి ఇవన్నీ వేసేసుకున్నాము. సో చివరిగా కాస్త కొత్తిమీర కూడా వేసేసుకొని అలా చక్కగా మిక్స్ చేసేసుకొని మన హంస ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సో
సో ఫస్ట్ ఇడ్లీస్ని మాత్రం ఫస్ట్ వేసేసుకుని ఆ తర్వాత మసాలా వేసుకోవచ్చు. ఇలా చక్కగా వేడివేడిగా కరకరలాడే అటుకుల మసాలా బటర్ ఇడ్లీ మీ అందరి కోసం రెడీ. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. అటుకుల మసాలా బటర్ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టుకున్న అటుకులు 1 కప్పు, ఉప్మా రవ్వ 1 కప్పు, పెరుగు 1 కప్పు, చిల్లీ ఫ్లేక్స్ 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, కారం పొడి 1 టేబుల్ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్. అటుకుల మసాలా బటర్ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉప్మా రవ్వ, పెరుగు, నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న అటుకులను మెత్తగా రుబ్బుకొని కలిపి పెట్టుకున్న రవ్వ పాన్ లో సరిపడగా వేసి నీళ్లు, కాస్త చిల్లీ ఫ్లేక్స్, ఉప్పు, కొత్తిమీర వేసి ఇడ్లీ పిండిలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ కుక్కర్ లో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ పాత్రకు నూనె రాసి కలిపి పెట్టుకున్న పిండిని ఇడ్లీ లాగా వేసుకొని ఆవిరి పాత్రలో పెట్టి ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో స్టవ్ వెలిగించి పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, కారం, నువ్వులు, ఆమ్చూర్ పొడి, ఉప్పు, కసూరి మేతి, ఉడికించుకున్న ఇడ్లీలను కూడా వేసి కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అటుకుల మసాలా బటర్ ఇడ్లీ రెడీ.